సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9-10 వచనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప ఆశను మరియు ఆనందాన్ని కలుగజేస్తుంది. సియోను నివాసులారా సంతోషించుడి అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే మన రాజు వస్తున్నాడు. ఈ రాజు సాధారణ రాజు కాదు. ఆయన నీతిమంతుడు, మన రక్షకుడు మరియు దీనుడైన వాడు. యేసు ప్రభు యొక్క ఘనత కాకుండా వినయంతో ఆయన గాడిద మీద వచ్చాడు. ఇది మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. దేవుని రాజ్యం గర్వంలో కాదు, వినయంలో ఉంటుంది. ఆయన మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు. మన జీవితాల్లో శాంతిని నింపడానికి వచ్చాడు. ఈరోజు మనం కూడా ఆయనను మన హృదయంలో ఆహ్వానించాలి. ఆయన వచ్చినప్పుడు మనలో ఆనందం, శాంతి మరియు నిత్యజీవం కలుగుతుంది. కాబట్టి మన హృదయ ద్వారాలను తెరిచి యేసుని స్వీకరిద్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీవు నీ కుమారుడైన యేసు ప్రభును మా రక్షణ కొరకు ఈ లోకానికి పంపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. ఆయన వినయాన్ని చూసి మేము నేర్చుకునేటట్లు మాకు సహాయం చేయండి. ప్రభువా, మా హృదయాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా పాపాలను క్షమించి నీ యొక్క నీతితో నడిచే శక్తిని మాకు అనుగ్రహించండి. మా జీవితాల్లో నీ శాంతి మరియు ఆనందం నింపుమని మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ మట్టల ఆదివారపు శుభాకాంక్షలు.